వరంగల్ ఉమ్మడి జిల్లాలో బానుడి భగభగలాడుతున్నారు. దీంతో జిల్లాలో మరణ మృదంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 22 మంది వడదెబ్బతో మృతి చెందారు. మొత్తం 3 రోజుల వ్యవధిలో వడదెబ్బ మరణాల సంఖ్య 38కి చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 46 డిగ్రీలు దాటుతుండటంతో వృద్ధులు పిట్టలా రాలిపోతున్నారు. నిన్న సరస్వతి పుష్కరాలకు వచ్చిన ఓ భక్తుడు వడదెబ్బతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఏంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బ తీవ్రత ఏ విధంగా ఉంది? ఇప్పటికే చాలామంది కూడా వృద్ధులు అవ్వచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా పిట్టలా రాలిపోతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఈ వాతావరణ పరిస్థితి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో బానుడి బగబగలకు మృతుల సంఖ్య పెరుగుతుంది. రోజు రోజుకు 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో చాలా మంది రైతులు కావచ్చు, చాలా మంది పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారంతా కూడా వడదెబ్బకు గురై మృతి చెందినటువంటి పరిస్థితి కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో మరణ మృదంగం కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజు ఉమ్మడి జిల్లాలో 22 మంది వడదెబ్బతో మృతి చెందారు. కేవలం 3 రోజుల వ్యవధిలోనే 38కి వడదెబ్బ మరణాల సంఖ్య పెరిగిపోయింది. ఈ ఎండ తీవ్రతతో, వేడిగాళ్ల తీవ్రతతో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా గత 3-4 రోజులుగా 46కు పైగా డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా అత్యవసర పనుల నిమిత్తం కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఇతర వ్యవసాయ పనుల నిమగ్నం రైతులంతా కూడా వడదెబ్బకు గురై అస్వస్థకు గురవడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ మృతి చెందినటువంటి పరిస్థితి, కొంతమంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటనలు కూడా సూచిస్తున్నారు. నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర సరస్వతి పుష్కరాలకు వచ్చినటువంటి భక్తులు కూడా వడదెబ్బకు గురై మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 46 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మజ్జిగ కావచ్చు, ఇతర జ్యూసులు, వాటరు, ఆహారం తీసుకోవాలి. గొడుగు, కర్చీపు, ఇతర వస్తువులతో కొంత ఎండ నుండి ఉపశమనం పొందేలా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అసలు బయటకే వెళ్ళకూడదని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడి ఉదయం 7-8 గంటలకే ఎండ బీభత్సం, ఎండలు దంచుకొడుతున్న నేపథ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులంతా ఎప్పటికప్పుడు కొంత ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా కొంత వ్యవసాయ పనుల నిమిత్తం కావచ్చు, వృద్ధులు ఇతర పనులకు వెళ్లే వారంతా కూడా వడదెబ్బకు గురై మృతినటువంటి పరిస్థితి కనబడుతుంది. సూర్యుడి ప్రతాపంతో ఉదయం 10 గంటల నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటిపోతా ఉంది. సగటు ఉష్ణోగ్రత చూస్తే 46.3 డిగ్రీలుగా నమోదునండి పరిస్థితి. బానుడి ప్రకోపానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది వడదెబ్బతో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రవి, థ్యాంక్ యూ తిరుపతి.